హలో ఎవ్రీవన్. పొద్దున్న ఎన్ని పనులు చేసినా పనులు ఊరుతూనే ఉంటాయి అంటారు. అంటే ఇంకా పనులు పెరుగుతూనే ఉంటాయండి. అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం పనులు చేసుకున్నామే అనుకోండి, మన టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, పని కూడా చకచకా అయిపోతుంది. అయితే ఫస్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటో చూసేద్దాము. మనము మిక్సీ జార్లోని పప్పులు, పచ్చళ్ళు అంటే చట్నీలు గట్రా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పైన క్యాప్ మూత ఉంటుంది కదా, ఆ మూత ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే లూజ్ అయిపోయి ఉంటుంది. లూజ్ అయిపోయి మనం ఏదైనా చట్నీ గట్ట వేసామనుకోండి, చట్నీలో అంటే ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేస్తే అది పైకి తుల్లిపోయినట్టుగా లూజ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. రబ్బర్లు ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, సో స్వీట్ బాక్స్కి ఇచ్చే రబ్బర్లు, ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్ మూతకు పెట్టేయండి. చూడండి, ఇలా పెట్టేసామే అనుకోండి అది టైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మిక్సీ జార్ క్యాప్ కూడా టైట్గా ఉంటుంది. మనకు పప్పులు ఏవైనా వేసినా లేదా చట్నీలు ఏవైనా పచ్చళ్ళు ఏవైనా చేసినా సరే మనకి బయటికి తుల్లకుండా పొంగకుండా ఉంటాయి. చూసారు కదా ఎంత టైట్గా వస్తుందో క్యాప్ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలామంది మిక్సీ జార్ క్యాప్ పోయింది కదండి కొత్తది కొనుక్కుంటూ ఉంటారు. బట్ కొత్తది కొనుక్కోకుండా పాతగా ఉన్నదాన్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ని మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము. పప్పు కానీ రైస్ కానీ పెడుతూ ఉంటాం కదండి. మనకి త్వరగా పని అయిపోవాలి లేదా రైస్ త్వరగా అయిపోవాలి, పప్పు త్వరగా అయిపోవాలంటే ఎక్కువగా మనం ప్రెషర్ కుక్కర్లోనే పప్పు పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ అనేది ఉంటుంది కదా, ఈ గ్యాస్ కట్ అనేది లూజ్ అయిపోయి ఉంటుంది. ఇలా ఒక్కసారి గ్యాస్ కట్ లూజ్ అయిపోయింది అనుకోండి, పప్పు పెట్టి విజల్స్ వచ్చేటప్పుడు అది మొత్తం పొంగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి విజల్స్ కూడా రావు కానీ లోపల పప్పు అంతా మాడిపోతుంది. ఇవైతే నేను చాలాసార్లు ఫేస్ చేశానండి. సో అందుకోసం మనకి కుక్కర్ గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, ఇవి మళ్ళీ కొత్తవి తీసుకోకుండా చక్కగా పాతగా ఉన్న వాటిని ఈ విధంగా బొటన వేలుతోటి అటు రౌండ్గా లాగాలి. ఇలా రౌండ్గా లాగడం వల్ల ఏంటి అంటే మనకి ఆ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ అనేది టైట్ అవుతుందండి. అప్పుడు వాటర్ కానీ పప్పు కానీ ఏది కూడా బయటకు పొంగకుండా లీక్ అవ్వకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కుక్కర్ గ్యాస్ కట్ పోయిందని కొత్తది కొనుక్కుంటూ ఉంటారు. కొత్తది కొనుక్కోకుండా ఇలా పాతగా ఉన్న వాటిని ఒకటి రెండంటే కొత్తగా కొంటాం, మాటికి కొత్తగా కొనలేం కదండి. అలాంటప్పుడు మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, అప్పుడైనా సరే టైట్గా అవుతుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనేటప్పుడు ఈ విధంగా బొటన వేలుతో రౌండ్గా లాగితే మనకి చాలా టైట్గా కూడా పడుతుంది. సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి, మన ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే డ్రెస్సింగ్ టేబుల్ అవ్వచ్చు లేదా దివాన కట్ అవ్వచ్చు, ఈ విధంగా డైనింగ్ టేబుల్ చైర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వుడ్ ఐటమ్సేనండి. ఇలా వుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మనకి ఇవి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, మంచి డిజైన్స్ వస్తాయి, అందంగా ఉంటాయి. కానీ వీటిని క్లీన్ చేయకపోయాం అనుకోండి, వుడ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఆ మొత్తం కూడా మురికి అంటే ధూళి పేరుకుపోయి నల్లగా చూడండి, చిన్న కార్నర్స్ ఉంటే చాలు ఆ కార్నర్స్లో కూడా మనకి ధూళి పేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు వుడ్ ఐటమ్స్ని మనం ఏమైనా వాటర్ పెట్టి తడపగలమా? అస్సలు లేదు. వుడ్ ఐటమ్స్లో వాటర్ వేసామే అనుకోండి అది మొత్తం కూడా చెక్క కాబట్టి చాలా త్వరగా పాడైపోతుంది. అలాంటప్పుడు మనకి వుడ్ ఐటమ్స్ పాడైపోకుండా సంవత్సరాల కొలది రావాలి అంటే మాత్రం సంవత్సరాలు కాదండి ఎక్కువ వేలే వస్తూ ఉంటుంది. చూసారు కదా, మనము ఈ విధంగా కోకోనట్ ఆయిల్ ఇంట్లో ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా వుడ్ ఐటమ్స్ పైన వేసేసి ఇలా కాటన్ ఏదైనా క్లాత్ తీసుకొని చూడండి ఈ విధంగా చక్కగా మనం తుడుచుకున్నామే అనుకోండి, వుడ్ ఐటమ్స్ అనేవి మంచి షైనింగ్లోకి వస్తాయి. ఎంత ధూళి ఉన్నా డస్ట్ ఉన్నా సరే చాలా అంటే చాలా మంచి షైనింగ్లోకి వస్తాయి. చూసారు కదా, వుడ్ ఐటమ్స్ మనం మళ్ళీ మెరుగు పెడుతూ ఉంటారు. అలా ఏ పెట్టవలసిన అవసరం కూడా లేదు. కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే చాలు. మనకి వుడ్ ఐటమ్స్ డిజైన్స్లో ఇలాంటి ఫ్లవర్స్ గట్టు ఉంటాయి చూడండి, డస్ట్ అంతా కూడా ఇలాంటి కార్నర్స్లో పెరిగిపోయి ఉంటుంది. వైట్గా కనిపిస్తుంది చూస్తున్నారా, అదన్నమాట. అప్పుడు కూడా మనం చక్కగా ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. వుడ్ ఐటమ్స్ ఒక డ్రెస్సింగ్ టేబులే కాకుండా దివాన కట్టు కానీ లేదా ఈ చైర్స్ కానీ వీటిని కూడా మనం ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు ప్రిపేర్ చేస్తాం అనే టయానికి ఫస్ట్ దోశ వేస్తారు. దోశ వేయగానే చూసారు కదా ఇలా పెనానికి గట్టిగా అతుక్కుపోయి ఒక రాయిలాగా ఉంటుంది. ఎంత గట్టిగా తీసినా సరే రాదు. పిల్లలు కానీ హస్బెండ్ కానీ చూసారనుకోండి ఇంకా నవ్వుతూనే ఉంటారు, ఎందుకు ఈ టిఫిన్లు పొద్దున్న ఎప్పుడు కరెక్ట్గా రావు అని అంటారు. ఎప్పుడు ఇడ్లీ ఏవైనా సరే ఈజీగా వచ్చేస్తాయి కానీ ఒక దోశ మాత్రం అంత కరెక్ట్గా రాదండి. అలాంటప్పుడు మనం వేసే దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. ఈ యొక్క
దోశ ప్యాన్ ఒక ప్రాబ్లం అనే చెప్పొచ్చు. దోశ ప్యాన్ కూడా మనం ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కాకపోయినా సరే మినిమం ఒక 1 మంత్కి ఒక్కసారి అయినా సరే డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దోశ ప్యాన్ కూడా మనకి నీట్గా వస్తుంది. దోశలు వేసినా సరే క్రిస్పీగా మెత్తగా, ముఖ్యంగా పెనానికి అతుక్కోకుండా వస్తాయి. ఫస్ట్ ఈ టిప్ గురించి చూసారా, ఫస్ట్ స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసి స్టవ్ను ఆన్ చేయండి. ఆన్ చేసేసి హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా స్టవ్ని ఆన్ చేసిన తర్వాత ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, సో కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదు. ఇలా సాల్ట్ని ఇలా స్టవ్ పైన చూడండి, ఆ కార్నర్స్లో మనకి ఏంటి అంటే ఆ రౌండ్గా ఉంది కదా, అక్కడ మనకి ఆయిల్ కానీ డస్ట్ అంతా కూడా అక్కడే పెరిగిపోయి ఉండిపోతూ ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కసారి మనకి ఆ పెనానికి అనేవి ఆ అట్లు కానీ దోశలు కానీ అతుక్కుపోయి గట్టిగా ఉండిపోతూ ఉంటాయి. మనం ఈ ఆయిల్ను మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆయిల్ కానీ ఆ మురికి కానీ క్లీన్ చేసుకుంటే మీకు నేను లైవ్లోనే చూపిస్తాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను దోశ వేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇలా సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా స్క్రబ్బర్ తీసేసుకొని స్క్రబ్బర్ తోటి ఇలా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటే మనకి సాల్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఆ చుట్టూ కూడా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా కూడా ఈ సాల్ట్కి మొత్తం కూడా అంటికిపోయి మనకి బ్లాక్ కలర్లోకి ఆ యొక్క సాల్ట్ అంతా వచ్చేస్తుంది. మనకి ఆ పెనానికి ఉన్న ఆయిల్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా మొత్తం కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఒక 2 ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి క్లీనింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ఆ ఆయిల్ కానీ డస్ట్ అంతా పెరిగిపోయింది అన్నాం కదా, మనం ఆల్రెడీ ముందే సాల్ట్తో క్లీన్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే అది నీట్గా క్లీన్ అయిపోతుంది. దోశ ప్యాన్ కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని వంపేయండి. ఇంకా ఇది చూడండి ఎంత మురికిగా వచ్చిందో వాటర్ అనేది. ఇలా మొత్తం వంపేసిన తర్వాత మీరు ఇంకా క్లీన్ చేశారనుకోండి, ఆ దోశ ప్యాన్కి ఉన్న కోటింగ్ అనేది పోతుంది. కోటింగ్ పోయిందంటే దోశలు అస్సలు రావు, మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. మనం నార్మల్గా ఎలా అయితే ప్యాన్ క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సోప్ కానీ లిక్విడ్ కానీ వేసేసి స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టేసి దోశ వేసి చూపిస్తాను. లైవ్లోనే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫస్ట్ వేసే దోశ అయితే అస్సలు రాలేదు కదా, క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దోశ వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దోశ వేసే ముందు కూడా ఏంటి అంటే ఆ దోశ ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత, వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లండి. వాటర్ చల్లిన తర్వాత ఇలా దోశ వేసారే అనుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. దోశ అనేది పెనానికి అతుక్కోకుండా క్రిస్పీగా కూడా వస్తుంది. చూసారు కదా. ఇంకా మీకు రావట్లేదు, ఇలా చేసినా రావట్లేదు అంటే మాత్రం మీరు వేసే రుబ్బులోని కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటుంటుంది. అంటే రుబ్బు మనకి కరెక్ట్గా మెజర్మెంట్ తోటి వేసుకుంటూ ఉంటాం కదా, రైస్ ఏమైనా ఎక్కువ అయిపోయినా సరే మనకి అది కరెక్ట్గా దోశ అనేది రాదండి. సో చూసారు కదండి, ఇలాంటి సింపుల్ టిప్స్, ఈజీ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన టైంని మనీని సేవ్ చేసుకునే టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, అందులో కంటెంట్ ఉంది. మీకు వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్, మనము ఫోన్ చూసుకుంటూ ఈ విధంగా కిచెన్లో ఏదైనా పని చేసుకున్నాం అనుకోండి, ఫోన్ ఈ విధంగా గోడకు పెట్టామే అనుకోండి, ఆ ఫోన్ ఒక్కొక్కసారి జారిపోయి కిందకు పడిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దానిపైన నా స్క్రీన్ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలాంటప్పుడు ఒక ప్లాస్టిక్ రబ్బర్ని తీసుకొని, చూసారు కదా ఈ విధంగా నేను ఫ్లోర్ పైన ఫస్ట్ ప్లాస్టిక్ రబ్బర్ పెట్టుకొని దానిపైన ఫోన్ పెట్టుకొని తర్వాత మనము ఫోన్ అసలు టచ్ చేసినా సరే అది పడిపోకుండా ఇలానే ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.